వెల్కమ్ టు ది లియో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ రోజు అతిపెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. నవ్యాంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, జరుగుతున్నటువంటి అతిపెద్ద భారీ పెట్టుబడుల సదస్సు అయితే వైజాగ్లో జరగబోతుంది. సిఐఐ 30వ సమ్మిట్ అయితే, పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే జరగబోతుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది డెలిగేట్స్ అయితే రాబోయారు. అదృష్టం ఏంటంటే నిన్న ఒక్కరోజే సిఐఐ సమ్మిట్కి ఒక్కరోజు ముందు దాదాపుగా 3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి నిన్న ఒక్కరోజే ఎంఓయూలు కుదుర్చుకోవటం అంటే ఆంధ్రప్రదేశ్ వైపు ఏ స్థాయిలో పెట్టుబడిదారులు చూస్తున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణ. గూగుల్ రాకముందు ఆంధ్రప్రదేశ్, గూగుల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు మనం ముందు వెనక చేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పెట్టుబడిదారులను తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, సో వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకురావాల్సిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే గూగుల్ ఆంధ్రప్రదేశ్లో అతి భారీ పెట్టుబడి పెడుతుందో ఆ తరువాత పారిశ్రామికవేత్త అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి క్యూ కట్టారు. చంద్రబాబు గారు ఎందుకు గూగుల్ని అంత కష్టపడి తీసుకొచ్చారు, నారా లోకేష్ గారు ఎందుకు అంత కష్టపడి తీసుకొచ్చారంటే దాని తరువాత పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం ఈరోజు చూస్తున్నాం. మొత్తంగా దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా ఆ పెట్టుబడులు అయితే రాబోతున్నాయని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు, నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ గతంలో కూడా చూసాం. పాపం కాలికి బలపం కట్టుకుని అటు చంద్రబాబు గారు కావచ్చు, ఇటు నారా లోకేష్ గారు కావచ్చు, ఇరువురు వివిధ దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని చెప్పి ఆహ్వాన పత్రాలు ఇవ్వటం, వారు ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావటం కూడా అదృష్టం. ఇక అన్నిటికీ మించి రెన్యూ ఎనర్జీలో 82,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టుగా నిన్న ప్రకటన అయితే వచ్చింది. సో ఈ ప్రకటన కూడా ఆంధ్రప్రదేశ్కు అతి భారీ పెట్టుబడి కాబోతుంది. ఒక్క రెన్యూ ఎనర్జీయే దాదాపుగా 82,000 కోట్ల రూపాయలు. రకంగా చెప్పాలంటే రాష్ట్ర పండుగ, ఆంధ్రప్రదేశ్ దశా దిశను మార్చబోతున్న పండుగ. చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ సదస్సులో ఏర్పాట్లు కానివ్వండి, వచ్చే డెలిగేట్స్ కల్పించే సౌకర్యాలు కానివ్వండి, లేదా అక్కడ వేదిక వద్ద కానివ్వండి, అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖలో ఏదో పెట్టుబడిదారు సదస్సును ఒకటి పెట్టాడు, మీకు గుర్తుందో లేదో. పాపం కాలేజీ స్టూడెంట్స్ కి కోట్లేసి తీసుకొచ్చి పెడితే ఆడు భోజనాల దగ్గర కొట్టుకున్నటువంటి పరిస్థితి. సరే, జగన్మోహన్ రెడ్డికి ఎవరు పెట్టుబడిదారులు రాలేదు కాబట్టి వచ్చారు అని చూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాపత్రయపడాల్సిన పరిస్థితి. బట్ ఈ రోజు అవసరమే దేశాలు దాదాపుగా అన్ని దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు పారిశ్రామికవేత్తలు అయితే ముందుకు వస్తున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆరంభానికి ముందే అదిరింది. ఒకరోజు ముందుగానే 3.65 లక్షల కోట్ల ఒప్పందాలు. సీఎం చంద్రబాబు సమక్షంలో సంతకాలు చేసిన 35 సంస్థలు. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ. అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చాయన్న చంద్రబాబు ఈ నెలాఖరున గూగుల్కు కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అలాగే త్వరలోనే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కూడా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. ఇక ఏపీని కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఇది ఏదైతే పెట్టుబడుల సదస్సు జరుగుతుందో ఆ సదస్సు వల్ల ఆంధ్రప్రదేశ్ అంటే భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది అనే ఒక నమూనానైతే ఇక్కడ ప్రదర్శించారు. ఇది ప్రధానంగా డెలిగేట్స్ అందరినీ కూడా చాలా ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళకు కళ్ళకు గట్టినట్టుగా చూపించే ఒక ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు. దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పెట్టుబడుల పండుగ నేడు రేపు విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం. అలాగే గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తల హాజరు. పూర్తయిన 8 హాళ్లు ఏర్పాట్లు, 8 హాళ్లు సిద్ధం. ప్రధాన వేదిక ముందే ఎంఓయు ఏదైతే వచ్చిన ఈ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఎంఓయూలోనే కూడా ప్రధాన వేదిక ముందే ఓపెన్గా ఎంఓయు కుదుర్చుకునేటట్టుగా రంగం అయితే సిద్ధం చేశారు. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ మొదలవుతుంది. విశాఖలోని ఆంధ్ర
విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని దీనికోసం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టుబడుల వాతావరణాన్ని పునరుద్ధరించింది. వైసీపీ హయాంలో రాష్ట్రం వదిలి పారిపోయిన సంస్థలు తిరిగి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులతో ముందుకు రావడంతో గేమ్ చేంజర్గా మారింది. నేను ఇందాక అదే చెప్పా, గూగుల్ రాకముందు పరిస్థితి ఒకటి, గూగుల్ వచ్చిన తర్వాత పరిస్థితి ఒకటి. సో చంద్రబాబు గారు ముందు చూపుకు అదే ఆ నిదర్శనం. ఏడాదిన్నరగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ సాగిస్తున్న పెట్టుబడుల వేట ఫలితంగా ఏపీ బ్రాండ్ తిరిగి నిలబడింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తొలిసారిగా పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకైతే సిద్ధమైంది. దీన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాం అని 2 ఏళ్లలో ఈ స్థాయి చేరాలన్నది లక్ష్యం. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, శరవేగంగా అనుమతులు. ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడారు. ఇండియా యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో చిత్రంలో సిఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో పాటు ఇతర డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇందులో ఈఓ ముకుందన్ తో పాటు ఇతర అందరూ ఉన్నారు. ఆర్థిక మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఆర్థిక మంత్రి కూడా ఇందులో అయితే ఉన్నారు. సో నాడు వెళ్ళిపోయిన వారు నేడు తిరిగి వస్తున్నారు. 82,000 కోట్లతో రెన్యూ పవర్ ప్రాజెక్టులు. ఈ రెన్యూ పవర్ ప్రాజెక్ట్ అనేది 2018లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కలిసిన మాట వాస్తవం. కానీ వాళ్ళ విధి విధానాలు నచ్చక ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది నేను చెప్పట్లా, నిన్న ఎవరైతే రెన్యూ పవర్కి సంబంధించిన సీఈఓ ఉన్నారో వాళ్ళే చెప్పారు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. ఎందుకు చెప్పారు 6 ఏళ్ల తర్వాత అని? నేను చెప్పినట్టుగా 2018లో చంద్రబాబు గారితో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ క్రెడిట్ని వైసీపీ కొట్టేయాలని చూసింది. ఆల్రెడీ రెన్యూ పవర్తో మేము ఒప్పందం చేసుకున్నాం, చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేస్తున్నాడని చెప్పి రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ అసలు విషయం ఏంటంటే ఆయనే చెప్పాడు. సో దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏపీలో అడుగు పెడుతున్నాం. ఇది నేను చెప్పలా, ఇందాకే చెప్పా, ఇది నేను చెప్పలా, వాళ్ళే చెప్పారు. రెన్యూ పవరే చెప్పింది 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏపీలోకి వచ్చామని. సో రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా ఈ మాట చెప్పింది ఆయనే. సో మొత్తంగా ఇది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న రెన్యూ పవర్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎవరైతే సుమంత్ సిన్హా, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులను మనం ఇక్కడైతే చూడవచ్చు. ఇక ఈ రెన్యూ పవర్కి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 82,000 కోట్ల పెట్టుబడి, ఇందులో 22,000 కోట్ల పెట్టుబడికి గతంలోనే అంగీకారం. తాజాగా మరొక 60,000 కోట్లు పెట్టేందుకు 4 ఒప్పందాలు. సో ఇక్కడ చూడండి, రెన్యూ సంస్థ ఈ ఏడాది మే 16 అనంతపురం జిల్లాలో 22,000 కోట్లతో పెట్టుబడి పెట్టాలని చెప్పి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేశారు. బట్ ఆంధ్రప్రదేశ్ చొరవ చూసి ఆ తరువాత దాన్ని 82,000 కోట్లకైతే పెంచడం జరిగింది. 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్తో కూడా ఎంఓయూ అయితే జరగడం జరిగింది. పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్నటువంటి రెన్యూ పవర్ ఏపీలో 82,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ చైర్మన్ సుమంత్ సిన్హా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యి దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది రెన్యూ పవర్ సంబంధించి. సో రెన్యూ పవర్ ఎందుకు తిరిగి ఏపీకి వచ్చింది అనేది కూడా వాళ్ళే చెప్పారు, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏపీ అప్రోచ్ చాలా బాగుంది. రెన్యూ ఎనర్జీ చైర్మన్ అండ్ సీఈఓ సుమంత్ సిన్హా ఆంధ్ర ప్రభుత్వం చొరవ ప్రాజెక్టులపై చూపించే ఆసక్తి తమకు ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని ఆ సీఈఓ అండ్ చైర్మన్ అయినటువంటి సుమంత్ సిన్హా సంతోషం వ్యక్తం చేశారు. అందుకే వెనక్కి వెళ్లిపోయిన తాము తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని వెల్లడించారు. ఎవరి ప్రభుత్వంలో వెళ్ళిపోయారు వెనక్కి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెళ్ళిపోయారు. అందుకని చెప్పారు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఏపీ వచ్చాను. ఇదే విషయాన్ని ఆయన నోటితోనే చెప్పాడనండి. ఒకసారి ఇది నేను ఆయనే చెప్పాడనండి. After 6 years, ఏనండి ఒకసారి. extremely proud to announce that ReNew is re-entering Andhra Pradesh after 6 years. In some ways, this project is also deeply symbolic. It marks the return of a leading renewable energy developer like us and others to Andhra Pradesh after a 5-year hiatus. According to the Power Sector White Paper, no renewable capacity was added between 2019
and 2024. విన్నారు కదా 2019 2024 మధ్య ఏమీ జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమీ జరగలేదు ఇదే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. But today we turn the page with the new policy and visionary leadership in place. Andhra Pradesh now offers a bold, stable and forward-thinking environment for. విన్నారు కదా ఏం చెప్పాడు ఆయన. సో ఈ క్రెడిట్ని వైసీపీ కొట్టేసే ప్రయత్నం చేసింది. సరే దీని మీద సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేద్దాం కానీ సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల స్వర్గంగా మారింది అనటంలో సందేహమే లేదు. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు ఈ 2 రోజుల్లో జరగబోతున్నాయి. ఒక రోజు ముందు నిన్న ఒక్కరోజే 3.65 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కూడా జరగడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి ఎంత స్పీడ్గా ఉందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అంటే ఆ స్థాయిలో పెట్టుబడులు ఈరోజు ఆ రాష్ట్రానికి వస్తున్నాయి. ఎందుకనంటే వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ చంద్రబాబు గారు. మనకేమి బ్రాండ్ అంబాసిడర్ లేరు. మన రాష్ట్రంలో మనం గట్టిగా మాట్లాడుకుంటే ఇంకా రాజధాని పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమని ఇంకా రాజధాని పూర్తి కాని పరిస్థితి. కానీ రాజధాని కూడా ఇంకా పూర్తిగాని రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అంటే రేపు అమరావతి నిర్మాణం పూర్తయితే ఏ స్థాయిలో దాని ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అమరావతి కొనసాగించుంటే మిగిలినది చంద్రబాబు గారు ఒకవేళ మొత్తం చేయలేకపోయినా మిగిలింది చంద్రబాబు గారు కొనసాగించుంటే ఈరోజు రాష్ట్రానికి మరింత ప్రగతి వచ్చేది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా జరగలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశాడో మనందరం చూసాం. ఇప్పుడిప్పుడే అమరావతి ఊపందుకుంది. 2029 అంటే వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా అమరావతి ఒక రూపు వస్తుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వరద పారుతుంది అనేది ఖాయం. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ దిశను మారుస్తుంది. ముఖ్యంగా ఆ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో కల్పించబోతుంది. ఇక నుంచి ఇతర రాష్ట్రాలు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండానే దర్జాగా సొంత రాష్ట్రంలోనే సొంత వాళ్ళ కళ్ళ ముందే ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని కూడా గడపవచ్చు. ఇవన్నీ జరగడానికి ఎంతో కాలం లేదు. ఈ సదస్సు ముగిసిన వెంటనే పెట్టుబడిదారుల MOUలు కుదిరిన వెంటనే 2 ఏళ్లలోపే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఖచ్చితంగా శుభపరిణామం అని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.